బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 5వ సర్గము. అయోధ్యానగర వర్ణము. సప్త ద్వీపములతో కూడిన ఈ సమస్త భూమండలమును మను ప్రజాపతి మొదలుకుని జయశీలురైన పెక్కుమంది రాజులు పరిపాలించిరి. ఈ వంశమున సగురుడనువాడు సుప్రసిద్ధుడు. ఈ సగురుని 60,000 మంది కుమారులను యజ్ఞస్వ నిమిత్తమై సముద్రమును తవ్విరి. కావున దానికి సాగరము అని పేరు వచ్చెను. ఈ ఇక్ష్వాక వంశమున మహానుభావులెందరో రాజులు జన్మించిరి, వంశమునకు వన్నె తెచ్చిరి. అట్టి మహావంశమును జన్మించిన శ్రీరాముడి చరితమే రామాయణము. బ్రహ్మానుగ్రహ ప్రభావమున రూపుదిద్దుకున్న ఈ రామాయణమును లోకమున ప్రవర్తింపజేయుదును. ఇది ధర్మ కామార్థులను ప్రతిపాదించును. దీనిని ఎట్టి దోషదృష్టి లేకుండా వినవలసినదని పఠించవలసినది. సరయూ నది తీరమున కోసల అని సుప్రసిద్ధమైన దేశం కలది. అది ధనధాన్య సంపదలతో తులతూగుచున్నది కనుక అచ్చట జనులు మిక్కిలి సంతుష్టులై యుండిరి. ఆ కోసల దేశమున అయోధ్య అని పేరుగల ఒక మహానగరం కలది. ఆ పురమును మానవేంద్రుడైన మనువు స్వయంగా నిర్మింపజేసెను. ఆ కారణంగా అది లోక ప్రసిద్ధి వహించెను. ఆ మహానగరమును 12 యోజనములు పొడవును 3 యోజనములు వెడల్పును కలిగి మిక్కిలి వైశాల్యమైన అపూర్వ శోభలతో విలసిల్లుచున్నది. అచ్చట వీధులు ఇరువైపులా వృక్షములతో విరాజిల్లుచు విశాలములై ఉన్నవి. ఆ పురియందలి రాజమార్గము సువిశాలమైన ఇరువంకల పూల వృక్షములతో శోభిల్లుచున్నది. జలములచే తడపబడిన ఆ రాజమార్గము చెట్ల నుండి రాలిన పుష్పములతో నిండి ముచ్చటగానున్నది. కోసల దేశమును ధర్మ మార్గమున పరిపాలించుచున్న దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతి వలె అయోధ్యాపురి వైభవమును ఇరుముడింపజేసెను. ఆ పురము ప్రశస్తమైన ద్వారములతోనూ ద్వారబంధములతోనూ అలరారుచుండెను. నగర మధ్య భాగమున వరుసలు దారియున్న అంగళ్లతో అది మనోహరముగా నుండెను. అచ్చట వివిధములగు యంత్రములు ఆయుధములు అమర్చబడి ఉండెను. అన్ని కళల యందు నిపుణులైన శిల్పులు ఆ నగరమున ఉండిరి. అందు వాసిగాంచిన స్తుతి పాఠకులు వందిమాగదులు గలరు. అది ధనధాన్య సంపదలతో శోభిల్లుచుండెను. ఎత్తైన కోట బురుజులతో ధ్వజములతోనూ వందల కొలది శతఘ్నులతోనూ ఆ పురి రాజిల్లుచుండెను. ఆ పురి నృత్య కళాకారులైన నటీనటులతో శోభిల్లుచుండెను. అందు చూడముచ్చటైన మామిడి తోపులు గలవు. చుట్టూను గల విశాలమైన ప్రాకారములు ఆ పురమునకు వడ్డానము వలె మనోజ్ఞముగా నుండెను. దాని చుట్టూను విశాలమైన లోతైన అగట్టయు శత్రువులకు దుర్భేద్యమైన కోటయు గలదు. అందు మేలుజాతికి చెందిన గుర్రములు, వేగముగా సాగిపోవు ఏనుగులు, వృషభములు, ఒంటెలు అసంఖ్యాకంగా గలవు. కప్పములను చెల్లించుటకై వచ్చేటి సామంతరాజుల సందడితో ఆ నగరము కలకల్లాడుచుండెను. క్రయ విక్రయములకై ఏతంచెడి వివిధ దేశవాసులైన వ్యాపారులతో అది కిక్కిరిసియుండెను. రత్నములు పొదిగిన రాజగృహములతోడను క్రీడా పర్వతములతోడను అంతస్తులతో కూడిన మేడలతోనూ ఒప్పుచూ అది ఇంద్రుని అమరావతి నగరము వలె విరాజిల్లుచూ ఉండెను. జూదపు పలక వలె అష్టాపదాకారములో నున్న చిత్ర విచిత్రమైన రాజగృహములతో అది ఎప్పుచుండెను. అది అందమైన అలరారుచుండెను. నానావిధ రత్న శోభములతో కలకల్లాడుచుండెను. ఆకాశమును తాకుచుండెడి ఎత్తైన భవనములతో శోభిల్లుచుండెను. అచ్చట గృహస్థులు ఇండ్లు ఎట్టి దోషములను లేకుండా సమతలముపై నిర్మింపబడి కిక్కిరిసియుండెను. ఆ పురము మేలైన వరి బియ్యములతో చెరుకు రసముల వంటి మధుర జలములతో సమృద్ధి అయి ఉండెను. దుందుబుల మ్రోతలతో మృదంగ ధ్వనులతో వీణానాదములతో మద్దెల రవములతో ఆ మహానగరము ఎంతయో మారు మ్రోగుచుండెను. సిద్ధ పురుషులకు తపఫలముగా లభించిన దివ్య భవనముల వలె ఆ నగరమునందలి గృహములు బాలుర ధీరి విద్వాంసులతో నిండియుండెను. ఆ నగరమునందలి యోధులు శాస్త్రస్త్ర విద్యలలో ఆరితేరిన వారు, సమర్థులు, శబ్దభేది విద్యా నిపుణులు కానివారు, సహాయపడువారు లేక ఒంటరిగానున్న వారికి గాని పారిపోయి వచ్చుచున్న వారిని గాని చంపెడువారు కారు. వనమునందు మత్తెల్లి గర్వముతో గర్జించెడి సింహములను గాండ్రించుచు పెద్ద పులులను గర్జించుచు అడవి పందులను ఆ యోధులు ధీరులైన వాడి అయిన శస్త్రములతో బహుబలములతో సంహరించుచుండెడు వారు. అట్టి వేల కొలది మహారథులతో నిండియున్న ఆ అయోధ్య నగరము దశరథ మహారాజు పరిపాలించుచుండెను. చెటి ద్విజోత్తములు అందరును నిత్యాగ్నిహోత్రములు, సమదమాది ఘన సంపదలు, వేదాంగములై ఉన్న పారంగతులు, సత్యమును పలుకుటయందు నిరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు, కొల్లలుగా దానములు చేయవారు,
మహర్షులతో సమానులు, అంతేగాని వారు సాక్షాత్తుగా మహర్షులే. అట్టి అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని దశరథ మహారాజు కోసల దేశం